దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజ సమర్పించు వారి ఉద్దేశములు: బాల స్నేహ సింధు థామస్లకి మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు దయచేయమని ఫాతిమా మేరీ ఇగ్నేషియస్ సమర్పించు దివ్యబలి పూజ. అనిత కిరణ్ కుటుంబం వారి తోబుట్టువుల కుటుంబాలకు మధ్య ప్రేమ సమాధానం దయచేయమని చిన్నబత్తిని అనిత కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో శాంతి సమాధానం కోసం మరియు అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని సౌజన్య సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఐ ఫ్రెడ్రిక్ ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు అన్నమ్మ ఫెలిషియా రూబెన్ సమర్పించు దివ్యబలి పూజ. టి ప్రదీప్ రెడ్డి సిరిలకు మంచి ఉద్యోగం కోసం మరియు సంతానం కొరకు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు రాయా జసింతమ్మ ప్రత్యేక తలంపులు నెరవేరాలని, మనవళ్లకు బంగారు భవిష్యత్తు లభించునట్లును, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండునట్లును, అందరూ శాంతి సమాధానంగా ఉండునట్లును, మరియు రాయా చిన్నపురెడ్డి, అల్లం మర్రెడ్డి, ఇన్నాశమ్మ, ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు డివైన్ వాయిస్ ఐసి అభివృద్ధి చెందినట్లు, భాగ్యరాజు ఫాదర్ గారి ఆరోగ్యముగా ఉండునట్లు దేమాతకు స్తోత్రముగా రాయా జసింతమ్మ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ జయరాజ్ గారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, వారికి మంచి ఆరోగ్యము దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. జర్మీనమ్మకు గుండె సమస్య నుండి పూర్తి స్వస్థత కలగాలని, అన్విత్ పాల్, ఆరోన్ పాల్, మెర్లిన్ పాల్ లకు మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు దయచేయమని ప్రదీప్ లత సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసి ఛానల్కు సహాయం చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి మరియు ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి లభించాలని కె ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. గాదే లూర్దురెడ్డి ఫిలోమినమ్మకి మంచి ఆరోగ్యము లభించాలని మరియు నిహారిక, అభిషేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని గాదే ప్రతాప్ రెడ్డి, శ్వేత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు యశ్వంత్, వివేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారు చేయి వ్యాపారంలో తోడుగా ఉండాలని గడ్డం జేసు హృదయం, ఇందిరా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు వారి వ్యాపారంలో తోడుగా ఉండాలని, వారి బిడ్డలను దీవించాలని మాదాను, దేవదాసు మరియు రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు నూతన గృహం దయచేయాలని ప్రభాకర్, జ్యోతి మరియు దీపు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు కెమ్జెన్ ఇండస్ట్రీ మరియు సెయింట్ జేవియర్ స్కూల్ని అభివృద్ధి పరచమని మరియు అభిలేష్, అక్షయ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని సోలేక్ జేవియర్ రాజు మరియు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏరువ జార్జ్ రెడ్డి, విజయ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా
మరియు వారు చేయు ప్రతి పనిలో దేవుడు సహాయం ఉండాలని తాతిరెడ్డి మోహన్ రెడ్డి సుందరి సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి స్టెనిస్లాస్ మరియు తేజ రియాన్స్లను దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి రంజిత్ మరియు ఇతిషా జీవితంలో దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మారియా దివ్యలకు మంచి చదువు ఆరోగ్యం దయచేయాలని తుమ్మా సెబస్టియన్ రజని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు హర్షిత హనిలను దేవుడు దీవించాలని వారి ప్రత్యేకమైన ఉద్దేశములు నెరవేరాలని తుమ్మా అంతోనిరెడ్డి మంజుల రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని బాబురావు స్వాతి సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులో కృతజ్ఞతగా మరియు హృతిక్ సాగర్ స్నేహ సాగరికలకు బంగారు భవిష్యత్తు దయచేయమని చిన్నబత్తిని అనిత కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పోర్ సంస్థ అభివృద్ధి కోసం థామస్ అమ్మకి మంచి ఆరోగ్యాలు దయచేయమని మనోహర్ రెడ్డి సోనియా ఆరవ్లని దేవుడు దీవించాలని థామస్ అమ్మ సమర్పించు దివ్యబలి పూజ. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. నీవు అతని ముఖమును వెదకుము అని నా హృదయము ప్రబోధించినది. ప్రభు, నేను నీ ముఖమును వెదుకుచుంటుని, దానిని నా నుండి దాచుకొనుకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఉపవాస ప్రార్థనకు ఈ దివ్య పూజాబలికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు శుక్రవారము యేసుప్రభు యొక్క తిరుహృదయానికి మీ అందరి ఉద్దేశాలను సమర్పించి ఈ దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు దాహముతో వచ్చినటువంటి మీ అందరినీ దాహముతో దివ్య పూజాబలిలో పాలు పంచుకొని దేవుని యొక్క క్రియల కోసం, దేవుని యొక్క గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తున్న మీ అందరినీ ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చాలామంది దివ్య పూజాబలి సమర్పించి ఉన్నారు.
ఈనాటి దివ్య పూజా బలి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను, అలాగే ప్రత్యేకంగా ఈ డివైన్ వాయిస్ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయం అందిస్తూ ఉన్న, ప్రార్థిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అలాగే విదేశాల నుండి పనిచేస్తున్న మన బిడ్డలందరినీ దీవించమని లైవ్ చాట్ ద్వారా అనేక మంది వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ ఉన్నారు. మీ అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు దీవించమని, మరి ముఖ్యంగా తపస్కాలంలో ఆయన యొక్క గొప్ప పుణ్యక్రియలలో పాలు పంచుకుంటూ, విశ్వాసపు క్రియల్లో పాలు పంచుకుంటూ, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని దేవునికి నిజమైన ప్రియమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పుట్టిన దగ్గర నుంచి పాపాత్ములమే. మనలో ఉన్న పాపము నుండి, శాపము నుండి విడుదల దయచేయమని ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉండగా పాపపు, శాపపు క్రియల నుండి విడుదల దయచేసి దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. క్షమించండి. అనేక సందర్భాలలో అనేక శ్రమల నుండి, బాధల నుండి, రోగాల నుండి, అవమానాల నుండి నన్ను కాచి కాపాడినప్పటికీ నేను మిమ్మల్ని మరచిపోయి ఈ లోకం వెనుక పరిగెత్తుకుని వెళ్ళాను. ఈ లోకములో జీవించాను ప్రభా, ఈ లోక ఊబిలో పడిపోయాను ప్రభా. నాకు ఎదురైనది అవమానాలు, రోగాలు, సమస్యలు మాత్రమే తండ్రి. మీతో ఉంటే సంతోషంగా జీవించాను, సమృద్ధిగా జీవించాను. ఎప్పుడైతే మిమ్మల్ని మరిచిపోయానో అన్నీ కోల్పోయాను తండ్రి. మళ్ళీ తిరిగి ఆ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, మిమ్మల్ని మరువకుండా స్తుతించే భాగ్యాన్ని దయచేయమని, నా పాపము నుండి విడుదల పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఒక
గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. బలహీనుడనై ఉన్ననను బలపరచ వచ్చితివా దేవా. బలహీనుడనై ఉన్న నన్ను బలపరచ వచ్చితివా దేవా. నా కృప నీకు చాలని పలికి నీకే స్తుతి మహిమా. నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నిన్ను మరువను యేసయ్యా, స్తోత్రం. నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా. నేను మరువనయ్యా. యేసయ్యా, నన్ను క్షమించవా ప్రభూ. నన్ను కరుణించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేయి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రియమైన కుమారుని వాక్కును సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడి. మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనముల వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనముల వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవ్వడును తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవ్వడునూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందాము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మన ధర్మశాస్త్రములను పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను దేవుని అనుభవమునకు తెచ్చుకొనిననియు తాను దేవుని బిడ్డడననియు అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున అతనిని ఎంత మాత్రమూ సహింపరాదు. అతడు ఇతరుల వంటివాడు కాడు. వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చెలామాని కాని నాణెము వలె వంటి వారము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమోనేమో పరిశీలింతుము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతనిని కోవు తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంతభావం ఏ పాటిదో సహనభావం ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా, అది ఎంత నిజమో చూతుము. దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి. కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదనియు వారికి తెలియదు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనము మరియు 10వ వచనము 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తి మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని
అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా? ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదుము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితునో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్య స్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొని యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము లేనిదే మన జీవితంలో ఏదీ జరగదు అన్నదానికి ఈనాటి సువిశేషము నిదర్శనముగా ఉన్నది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా, నాశనం చేయాలని ప్రయత్నం చేసినా, సైతానుడు ఎంతగా మనతో పోరాడినా దేవుని యొక్క చిత్తము లేనిదే ఏమి కూడా మన జీవితంలో జరగదు. అది దేవుని బిడ్డలమైన మన జీవితంలో జరగదు, అలాగే దేవుని జీవితంలో కూడా ఇది జరగదు అని ఈరోజు పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. రోజు రోజుకి యేసుప్రభు యొక్క శ్రమలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. శత్రు సైన్యం ఈయన మీదకి లేనిపోని అభాండాలు మోపుతూ ఉన్నారు. ఆయన శిలువ మరణానికి దగ్గర పడుతున్నటువంటి సమయాలు ఇవన్నీ కూడా. అయితే ఏ నేరం చేశాడు, ఏ పాపము చేశాడు అంటే ప్రతి పట్టణానికి వెళుతున్నాడు, ప్రతి పల్లెకు వెళుతూ ఉన్నాడు. బాధల్లో, సమస్యల్లో, వ్యాధులలో ఉన్న వారిని తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఓదార్పునిస్తూ ఉన్నాడు, పరామర్శిస్తూ ఉన్నాడు. బంధకాల నుండి, దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి విడుదలను దయచేస్తూ ఉన్నాడు. తన ప్రేమ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రేమ బాటలో నడవమని సూచిస్తూ ఉన్నాడు. సత్య బాటలో నడవమని, పుణ్య బాటలో నడవమని, దేవుని యందు విధేయతతో కృతజ్ఞతతో జీవించమని, ఒక మంచి మనిషిగా సమాజంలో పెరగమని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు, గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు, విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఒక 3 సంవత్సరాల్లోనే ఆయన పేరు ప్రతిష్టలు ప్రపంచంలో మారుమోగిపోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో యూదా మతస్థులకు, యూదా మత పెద్దలకు ఒకలాంటి తలనొప్పుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మన బోధనలు ఆలకించారు, మనం ఏది చెప్తే అదే నమ్మారు, మనం ఏమి చేయమంటే అదే చేశారు. ఈనాడు వీరందరూ కూడా ఆయన వైపు పరిగెత్తుతూ ఉన్నారు. రేపు మనల్ని ఎవరు లెక్క చేయరు, మనల్ని ఎవరు పట్టించుకోరు, మన పేరు ప్రఖ్యాతులు ఎవరు కూడా దేనికి కూడా పనికి రావని భయపడి, ఇదిగో ప్రజలలో ఒక అండగా, ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా, ఒక ప్రేమామయుడిగా, ఒక త్యాగమూర్తిగా ఉన్నటువంటి ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, గమనించండి, మనం ఎప్పుడు కూడా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దుష్టశక్తి పక్కనే ఉంటుంది అంటారు. గుడి కట్టాలనుకున్నప్పుడు ఆ గుడి ముందే సైతానుడు టెంట వేసుకుని కూర్చుని ఉంటాడని. చూడండి, మంచి పని చేసే వాళ్లకు, నీతిగా నిజాయితీగా జీవించే వాళ్లకు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేయరు, మిగతా వాళ్ళను చేయనివ్వరు. వాళ్ళు జీవించరు, మిగతా వాళ్ళను జీవించనివ్వరు.
ఈరోజు యేసు ప్రభు అభాగ్యులకు అండగా, పాపులకు ఆదరణకర్తగా, ఒక దీవెనకరంగా వారి మధ్యలో జీవిస్తూ ఉంటే, యూదా మత పెద్దలు, ప్రధాన అర్చకులు మాత్రం ఈయనను చంపాలి, ఈయనను అంతమొందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరులారా, సాధారణంగా మన మీదకి ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు, మన మీద ఎవరైనా ఏదైనా పన్నాగాలు పన్నుతున్నప్పుడు, మనం సాధారణంగా మనుషులుగా ఏం చేస్తామంటే ఆ ప్రాంతము నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు యేసుప్రభు చూడండి, పర్ణశాల పండుగ యెరూషలేములో జరుగుతూ ఉంది. మొత్తం ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు. అయితే యేసుప్రభు అక్కడికి ప్రతి సంవత్సరం వెళుతున్నటువంటి ఆచారం ఉంది. ఎవరికి భయపడో అక్కడికి వెళ్లకుండా ఆగిపోవాలని ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఆయనకు తెలుసు, ఏ తప్పు చేయటం లేదు, ఎవరిని మోసం చేయటం లేదు, ఎవరికి అడ్డుగోడగా నిలవటం లేదు, ఎవరికి బాధాకరంగా ఉండటం లేదు. ఆయన చేసేది సత్యమని, ఆ సత్యపు బాటలో ప్రజలందరినీ నడిపిస్తున్నానని, అది తప్పు కాదు, నేను ఎవరికి భయపడిన అవసరం లేదు అని యేసుప్రభు ముందుకు వెళుతున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో ఆ పరిస్థితి నుండి తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనలో రగులుతున్నటువంటి సత్యం, ఆయనలో ప్రజల మీద రగులుతున్నటువంటి ప్రేమ జ్వాల ఆయనను సైలెంట్గా కూర్చొనివ్వలేదు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఏ ప్రదేశంలోనైతే ఈయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఏ ప్రజలైతే ఈయన పట్టుకోవడానికి పన్నాగాలు పన్నుతూ ఉన్నారో, ఈరోజు తన సహోదరులతో, తన కుటుంబ సభ్యులతో యేసుప్రభు పర్ణశాల పండుగకు వెళుతూ ఉన్నాడు. నీవు వెళ్ళొద్దయ్యా, ప్రజలు మిమ్మల్ని పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎంతమంది చెప్పినా ఆయన ఆ పర్ణశాల పండుగకు వెళుతూ ఉన్నాడు. ఈ సహోదరులారా, వెళ్ళిన వారు ఏం చేయాలి? సైలెంట్గా తమ మొక్కుబడేదో చెల్లించుకుని సైలెంట్గా తిరిగి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ మనం యేసుప్రభును చూస్తూ ఉన్నాం. ఆయన ధైర్యాన్ని చూడండి ప్రియ సహోదరులారా, ఆయనలో రగులుతున్నటువంటి ప్రేమ జ్వాలను చూడండి. ఏ ప్రజలైతే ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఏ స్థలములోనైతే ఆయన పట్టుకుని బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారో, అదే దేవాలయానికి వెళ్ళి బోధిస్తున్నారు. నేనెవరో మీకు తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసా? నన్ను పంపించినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక సత్యమూర్తి, ఒక ప్రేమామయుడు. ఆయనను మీరెవరు కూడా చూడలేదు, నేను ఆయనను చూశాను. ఈ విధంగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బహిరంగంగా ప్రజలందరికీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన అడ్రస్ను తెలియచేస్తూ ఉన్నాడు. మరియమ్మ యోసేపులు కుమారుడు అనుకుంటున్నారేమో, బెత్లెహేములో పుట్టిన బాలయేసు అనుకుంటున్నారేమో, దానికంటే సత్యము ఇంకొకటి ఉన్నది. నన్ను సత్య స్వరూపి అయినటువంటి దేవుడు నన్ను ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఆయనను ఎవ్వరూ కూడా చూడలేదు, నేను చూశాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోతూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరు, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఈయనని గురించే కదా మనం మాట్లాడుకుంటున్నది, ఈయనను పట్టుకోవడానికే కదా మనం ప్రయత్నం చేస్తున్నది. ఈయన ఇక్కడ ఎలుగెత్తి ప్రసంగిస్తున్నాడు, ఇదిగో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. జనాలందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆయన మీద చెయ్యి వేయలేకపోతున్నారే అని తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, 30వ వచనంలో మనం చూస్తున్నాం, వారు ఆయనను పట్టుకొని యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకా రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. చూని ప్రియ సహోదరులారా, దేవుడు ఈ లోకానికి తన ప్రణాళికను నెరవేర్చడానికి తన కుమారుని పంపాడు.
తన ప్రణాళిక నెరవేరేంత వరకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా ఎవరు కూడా ఆయన మీద చెయ్యి వేయలేకపోయారు. ఎవరు కూడా ముందుకు వచ్చి గద్దించడానికి ప్రయత్నం చేయలేకపోయారు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభము నుండి ముగింపు వరకు, దాన్ని ముగించేంత వరకు దేవుడు తన దేవదూతల సంరక్షణతో మనల్ని కాచి కాపాడుతాడని. ఎన్ని ఇబ్బందులలో, ఎన్ని ప్రమాదాలలో, ఎన్ని సమస్యలు మన చుట్టూ వచ్చినా ఆయన అనుకున్నది మన ద్వారా, ఆయన అనుకున్నది నెరవేరేంత వరకు తన దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేస్తాడు అని, తన దేవదూతలతో మనందరినీ కూడా సంరక్షిస్తాడు అని ఈనాటి పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సత్యం మాట్లాడడానికి భయపడకుండా, మంచి పని చేయడానికి భయపడకుండా, నీతిగా జీవించడానికి భయపడకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే సత్యమూర్తి, సత్య స్వభావుడైనటువంటి ప్రభు మనందరినీ ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతాడని, ఎల్లప్పుడూ కూడా దీవిస్తాడని ఈరోజు ప్రభు వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుల, దురదృష్టం ఏమిటంటే చెడు పని చేయడానికి ఎవరు వెనకంజ వేయటం లేదు, చెడు మాట్లాడడానికి ఏమీ ఆలోచించటం లేదు, వెనక ముందు ఆలోచించటం లేదు, చెడు తలంపులకు వెనక ముందు ఆలోచించటం లేదు. కానీ మంచి పని చేయాలంటే ఆలోచిస్తున్నారు, మంచి మాట్లాడాలంటే భయపడుతున్నారు, మంచి క్రియ చేయడానికి భయపడుతూ ఉన్నారు. ఒకరోజు వెళుతూ ఉన్నప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్ జరిగింది. వెంటనే జనాలందరూ కూడా వెళుతున్న వాళ్ళు ఆగిపోయి దూరం నుండి సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఆయన చుట్టూ చేరి అలాగే చూస్తూ ఉన్నారు. ముందుకు వెళ్ళి ఒక వ్యక్తి వచ్చి, రండయ్యా, సహాయం చేద్దాం రండి, లేపి కూర్చోబెడదాం రండి, నీళ్లు పట్టిద్దాం రండి అంటే పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, వద్దండి మనం పట్టుకోకూడదు, పోలీసులు వస్తే కేసు అవుతుంది, లేనిపోని ఇవి మనల్ని తీసుకుని వెళతారు. చూడండి ప్రియ సహోదరులారా, ఒక మంచి పని చేయడానికి ఈనాటి సమాజం ఎంత భయపడుతుందో, ఒక సహాయం చేయడానికి, ఇతరులను ఆదుకోవడానికి, ఇది ఈనాటి పరిస్థితి. ఈనాటి మనుషులు కూడా అలాగే తయారయ్యారు. మంచి పని చేసినప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చెడు పనులు చేసినప్పుడు, చెడు క్రియలు చేసినప్పుడు ఎవరు మనల్ని ప్రశ్నించడానికి, ముందుకు వచ్చి అడగడానికి ఎవరికి కూడా ధైర్యం సరిపోదు. ఈనాటి సమాజం అలా తయారైంది. ఎవరైనా బలంగా దృఢంగా ఉండి వాళ్ళు ఏది చేసినా చలామణి అయిపోతూ ఉంటుంది. ఆస్తులు ఐశ్వర్యాలు ఉండి వాళ్ళు ఏది చేసినా చలామణి అయిపోతుంది. మన కళ్ళ ముందే జరుగుతున్న తప్పులను, మనకే జరుగుతున్న అన్యాయాన్ని వెళ్ళి ఖండించడానికి కూడా మనకి శక్తి లేకపోతుంది. కానీ ప్రభు మాత్రం తాను చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది, అతను వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా నిరాకరించలేదు, ఎవరికి కూడా భయపడలేదు. ఆ సత్యమూర్తి ఆయనకిచ్చినటువంటి ప్రణాళికను నెరవేర్చేంత వరకు, ఆయన యొక్క పని పూర్తయ్యేంత వరకు ఎక్కడ ఆయన వెనుతిరగలేదు. ప్రియ సహోదరులారా, 3 సంవత్సరాలు పనిచేశాడు, 3 సంవత్సరాలు బహిరంగ సేవ చేశాడు. 3 సంవత్సరాల్లో ముల్లోకాలను జయించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. అందుకనే అన్ని నామముల కంటే ఘనమైన నామం యేసు నామం. అన్ని నామముల కంటే ఘనంగా కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, స్తుతించబడుతున్నటువంటి నామం యేసు నామం. యేసు నామములో విజయము, యేసు నామములో స్వస్థత, యేసు నామములో ఓదార్పు, యేసు నామములో మన సమస్యల నుండి, రోగాల నుండి విడుదల మనందరికీ లభిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనందరికీ ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. మంచి చేయడానికి భయపడవద్దు, మంచి మాట్లాడడానికి భయపడవద్దు, ఇతరులకు సహాయం చేయడానికి,
ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి మీరు భయపడవద్దు. ధర్మార్థము హింసితులు ధన్యులు, వారు దేవుని రాజ్యములో వారసత్వాన్ని పొందుకుంటారని ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. తప్పు చేయటానికి మనం ముందుకు వెళుతున్నామా? మంచి చేయటానికి ముందుకు వెళుతున్నామా? ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఆదేశం, బిడ్డ భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. సత్యమూర్తి మనందరినీ సత్యములో నడిపిస్తున్నాడు. మనందరి కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఈ లోకములో మనం పుట్టామంటే ఏదో అలా మనం పుట్టలేదు. ఒక ప్రణాళికతో మనం ఈ లోకానికి రాబడ్డాం. దేవుడు ఈ లోకములో పుట్టిన ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలో నెరవేర్చినటువంటి నరుడు ధన్యుడు. దేవుని యొక్క చిత్తానుసారము జీవించి దేవుని సంతోషపరుచు నరుడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఎన్నోసార్లు మంచి మాట్లాడడానికి భయపడ్డాం ప్రభా, మంచి పని చేయడానికి భయపడ్డాం ప్రభా, మంచి కార్యం చేయడానికి వెళ్ళలేకపోయాము ప్రభా. కానీ మా శరీర బలహీనతలతో అనేకమైనటువంటి పాపములు చేసి అనేకమైనటువంటి వ్యర్థపు మాటలతో మేము ఇతరులను బాధ పెట్టాము, ఇతరుల హృదయాలను గాయపరిచాము ప్రభా, ఇతరులకు అడ్డుగోడగా మిగిలిపోయాం ప్రభా. ఈనాడు మీ సువిశేషాన్ని ఆదర్శంగా తీసుకుని మీ చిత్తము లేనిదే ఎవరు కూడా ఏమీ చేయలేరు అనే ధైర్యముతో ప్రభా, మీ చిత్తము మా అందరి పట్ల ఉందని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ రోజు నుంచి మేము మంచి పని చేయటానికి, మీలాగా జీవించడానికి, మీ చిత్తానుసారం జీవించడానికి కావలసిన శక్తిని మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభు. ఆ కుటుంబాల్లో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి దేవా. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి దేవా, వారిలో ఉన్నటువంటి బాధలను తొలగించండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న చీకటి శక్తులను తొలగించండి ప్రభా, ఆటంక శక్తులను తొలగించండి ప్రభా. ప్రభా, కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మంచి చదువు జ్ఞానాన్ని దయచేయమని, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి మంచి వీసాలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మంచి సొంత గృహాలను దయచేయండి, మంచి సొంత వ్యాపారాలను దయచేయండి, అభివృద్ధి పరచండి ప్రభా. ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి క్రియలో తోడుగా ఉంటూ ఏ కొదువ లేకుండా ఆశీర్వదించమని, ఇళ్ళ సమస్యలతో బాధపడుతున్నటువంటి, ఆస్తుల సమస్యలతో బాధపడుతున్నటువంటి, కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి, విడాకుల సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈనాడు దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారందరి జీవితంలో మా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి వారిలో విశ్వాసాన్ని బలపరిచి మేము స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మార్చమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితం.
సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రము ప్రవక్తలు చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలన సత్యమును మాకు తెలియజేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసాన. ప్రభు నామంన వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసాన. క్రీస్తునాథుని ఎంతో ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది దేవుని గొప్ప పవిత్రమైనటువంటి సమయం. యేసు ప్రభు యొక్క తిరు హృదయానికి మనందరి ఉద్దేశాలు సమర్పించి ప్రార్థన చేద్దాం. ఏ సమస్యలున్నాయో, ఏ బాధలున్నాయో ప్రతి బాధను ప్రభువుకు సమర్పించి ప్రత్యేకంగా 3 ప్రధానమైనటువంటి కోరికలను కోరుకుని ప్రభును ఆ గొప్ప దేవుని వేడుకుందాం. చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఫాదర్, మీరు దివ్య పూజాబలిలో నడి పూజలు అడిగిన 3 ప్రధానమైన కోరికలను దేవుని అడిగినప్పుడు ఆల్రెడీ దేవుడు నా జీవితంలో 2 జరిగాయండి, 3 కార్యాలు జరిగిపోయాయి, 1 కార్యము జరిగింది అని ఎంతో విశ్వాసముతో ఆనందిస్తూ ఉన్నారు. ఇది సహోదరులారా, 3 మాత్రమే కాదు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అడుగు విశ్వాసముతో ఏ కార్యాలు ముందుగా జరగాలని ఆశపడుతున్నావో ప్రభువుకు చెప్పు. ఆ గొప్ప దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలో మేమందరిని దీవించబోతూ ఉన్నాడు. పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొలుచున్నా. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించుచు శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు శరీరమును మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సీయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాటి దివ్య పూజాబలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి ఉద్దేశాలను హేరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యముగా అనేకమైన ప్రత్యేక ఉద్దేశాలతో ఈనాడు దివ్య పూజాబలి సమర్పించిన ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజాబలిని స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ అభివృద్ధికై ఎంతో కృషి చేసినటువంటి బిడ్డలందరినీ హేరాళముగా దీవించమని, వారి యొక్క ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ప్రత్యేకమైన మనందరి ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించాడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతో నందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల మనందరి కొరకు మరణించి మోక్ష భాగ్యాన్ని దయచేయడానికి ఈ లోకానికే తెంచిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధ ఆరోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నిన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు వరకు దివ్య పూజా బలి ద్వారా మనందరినీ తాకి స్వస్థపరిచి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్న యేసయ్యకు అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ప్రత్యేక ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఈ ఛానల్కు సహకరిస్తున్న మీ అందరినీ, అలాగే ఉదార స్వభావంతో ముందుకు వచ్చి ఛానల్ ఈరోజు ఈ స్థాయిలో చేరుకోవడానికి సహకరించిన మీ అందరినీ, మీ కుటుంబాలను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మీ ఉదార స్వభావాన్ని బట్టి, మంచి మనస్సును బట్టి గొప్పగా దీవించాలని ఈ ఛానల్ ఎప్పుడూ కూడా మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంది. అలాగే ప్రియ సహోదరులారా, ఎవరెవరైతే దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారో, ప్రత్యేకంగా ఈ ఛానల్ అభివృద్ధి కోసం ఎవరెవరైతే శ్రమపడి ఉన్నారో వారందరి కొరకు ప్రతిరోజు మా బృందం ప్రార్థన చేస్తూ ఉంది. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మరి 24 గంటలు కూడా మీ యొక్క విన్నపాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దేవాతి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అలాగే ఇది మీ పూజాబలలో పాలు పంచుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని, ఈ ఛానల్ ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దీవెనకరంగా ఉండాలి అని, దేవునికి మహిమకరంగా ఉండాలి అని, దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి అని మేము ఎల్లప్పుడూ కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి సహకారానికి, ప్రార్థనా సహాయానికి, మీ మంచితనానికి మా ఛానల్ ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థిస్తుంది అని మాట ఇస్తూ ఉన్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్ షేర్ చేయండి. మీ ద్వారా అనేక కుటుంబాలు దీవించబడాలి. అనేక మంది ముఖ్యంగా తపస్కాలంలో ప్రభు దగ్గర జీవించాలి అని, ప్రభుతో మంచి పరిచయం ఏర్పాటు చేసుకోవాలని మరి ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. యూట్యూబ్లోనికి వెళ్ళి డివైన్ వాయిస్ ఐసి అని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆ లింక్ని ఇతరులకు షేర్ చేయండి. ఇంకా తెలియని వారికి కూడా తెలియచేసి మీ వంతు కృషిగా ఇతరుల సువార్తను వినే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ అందరి కొరకు దివ్య పూజా బలి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మరి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేయండి. దివ్య పూజా బలులు కానీ ఈ దివ్య పూజా బలిని మీ కుటుంబం తరపున ప్రపంచానికి టెలికాస్ట్ చేయటానికి కానీ మరి మీ వంతు కృషి చేయటానికి కానీ ఈ ఛానల్ యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ కింద నెంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం మీ కుటుంబ క్షేమం కోసం, దీవెనల కోసం, స్వస్థత కోసం నడిపించబడుతున్న ఆరాధనలో పాలు పంచుకుని దేవుని యొక్క దీవెనలు పొందాలని మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్మల్ని, ఈ ఛానల్ అభివృద్ధికై కృషి చేస్తూ ప్రార్థిస్తున్న మీ అందరినీ, ఈ దివ్య పూజా బలులు పెట్టించిన ప్రతి ఒక్కరిని, ఈ ఛానల్లో పనిచేస్తున్న మీ అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. 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 ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని అని ఇతనిని ఆలకింపుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమరహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలను తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ
జపమాల